ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 24వ అధ్యాయం. అంబరీషుని ద్వాదశి వ్రతం. అత్రి మహాముని మరలా అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావం ఎంత విచారించున్నో ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరితును, ఆలకింపము. గంగా, గోదావరి మొదలగు నదుల్లో స్నానం చేసినందువలన సూర్యచంద్ర గ్రహణ సమయమందు స్నానాదులు అనరించెన్నో ఎంత ఫలం కలుగునో శ్రీమన్నారాయణ్ణి నిజతత్వం తెలిపడి కార్తీక మాస వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మం చేయువారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినముల్లో చేసిన ఫలం కంటే 1000 రెట్లు అధికముగా ఉండును. ద్వాదశి వ్రతం చేయు విధానం ఎట్లో చెప్పిది వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసం నుండి ద్వాదశి గడియలు వచ్చి తరువాత భుజించవలేను. దీనికి ఒక ఇతిహాసం కలదు, దానిని కూడా వివరించదను, సావధానుడిగా ఆలకింపుము అని చెప్పాను. పూర్వం అంబరీషుడు రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయుచుండేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా నుండెను. అందుచేత ఆ రోజు పెందులగడనే వ్రతం ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిసి సిద్ధంగా నుండెను. అదే సమయమున అచ్యుటకు కోప స్వభావుడకు దూర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మున్ని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణం చేయవలని గాన తొందరగా స్నానం కేగి రమ్మని కోరెను. దూర్వాసుడు అంతయు అంగీకరించి సమీపం గల నదికి స్నానంకై వెడలను. అంబరీషుడు ఎంతసేపు వేసియున్నను దూర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవచున్నవి. అందుచేత అంబరీషుడు తనతో తానిట్లు అనుకోను, ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునికి రమ్మంటిని. ఆ ముని నదికి స్నానంనకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునికి ఆతిథ్యం ఇత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము. అది గృహస్థునికి ధర్మం కాదు. ఆయన వచ్చిన వరకు ఆగి ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగమగును అని ముని మహాకోప స్వభావం కలవాడు. ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించును. నాకు ఏమీ తోచకున్నది. నేను బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తి వదిలిన వాడు నగుదును. ఏకాదశి నాడన్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశిని విడిచి భుజించుట భగవంతునికి భోజనం చేసిన దూర్వాసునికి కోపం వచ్చును. అదియూ కాక ఈ నియమం నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములను నశించును. దాన్ని ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపం భయం లేదు. ఆ భయం నా శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయటే ఉత్తమని పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞుడైన కొందరు పండితులను రాణించి వారితో ఇట్లు చెప్పును. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి ఒకటి చేత నేను అట్కి ఉపవాసం ఉంటిని. ఈ దినం స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి. ద్వాదశి గడియల్లో భుజించవలి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దూర్వాస మహామును ఇచ్చేసిరి. ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించేదని అందులకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చునివి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియల్లో భుజించి వచ్చినా లేక వ్రతభంగమును సమ్మతించమని వచ్చేవారికి వేచి ఉండవలేనా? ఈ రెండిట్లో ఏది ముఖ్యమైందో తెలుపవలసిందని కోరాను. అంతటా ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రం పరిశోధించి విమర్శించి ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణకోటులకు గర్భకుమారులయందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులను భుజించి చతుర్విధానముగా వచనము గావించి దేహాంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ తప్పిక కలుగును. ఆ తాపమును చల్లార్చవలననే అన్నము నీరు పుచ్చుకొని శాంతిపరచవలెను. శరీరం నాకు శక్తి కలుగజేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడైన దేవపూజుడైనాడు. ఆ అగ్నిదేవునందు సదా పూజించవలెను. గృహస్థులు ఇంటికి వచ్చిన అతిథికి కడజాతి వాడైను భోజనం విడుదనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విశ్వ విశారదుడు మహాతపశ్శాలి సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహాముని భోజనమును పిలిచి వారిని పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపం కలుగును. అందులకు ఆయుక్షీణం కలుగును. దూర్వాసునంతటి వారిని అవమానించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచాను. 24వ పారాయణం సమాప్తం. ఓం శ్రీ గురు.